ఐసీసీ టోర్నీ అంటే చాలు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తారు. దానికి తగ్గట్టుగానే ఐసీసీ టోర్నీలో 2013 నుంచి భారత్ పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్లో ఉండేలా ఐసీసీ షెడ్యూల్ సిద్ధం చేసింది. తాజాగా 2024 టీ20 వరల్డ్ కప్ కు సైతం భారత్ పాక్ జట్లు ఒకే గ్రూప్లో ఉండడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. జూన్ 9న భారత్ పాక్ న్యూయార్క్ సిటీలో తలపడ్డం ఖాయమైంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. న్యూయార్క్ స్టేడియం ఇంకా నిర్మించలేదని తెలుస్తుంది. చూడ్డానికి చుట్టూ చెట్లు పుట్టలతో దారుణంగా ఉంది. గ్రౌండ్ చూడడానికి గల్లీ స్టేడియంలా కూడా లేకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. 2024 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న న్యూయార్క్లోని క్రికెట్ స్టేడియం ఇంకా నిర్మించలేదని అమెరికన్ క్రికెట్ జర్నలిస్ట్ పీటర్ డెలాపెన్నా పేర్కొన్నారు. అతను సరైన పిచ్ కూడా లేని మైదానం యొక్క చిత్రాలు మరియు వీడియోను కూడా పోస్ట్ చేశాడు. వీడియో ప్రకారం పిచ్ యొక్క ప్రస్తుత స్థితి అంతర్జాతీయ ప్రమాణాలకు సమీపంలో ఎక్కడా లేదు. జూన్ 9న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే స్టేడియం ఇదని తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఈ స్టేడియం ఎప్పటికి నిర్మితం అవుతుందో ఇప్పటికే ఒక క్లారిటీ రావడం లేదు. మరో 5 నెలలు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ స్టేడియం నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.